డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే fullstack.net 120 డేస్ కోర్సులో జాయిన్ అవ్వండి, జాబ్ సాధించండి. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బీకేఆర్ లెటర్స్ యాక్చువల్గా ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం నేను విన్నది బీకేఆర్ లెటర్స్ అనేవి చాలా మంచి లెటర్స్ అని చెప్పి, కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకైనా అవి రియల్గానే అదృష్టాన్ని ఇస్తాయా లేదా అన్నది మీరే చెప్పాలి మాకు. ఖచ్చితంగా చెప్తాను. అవి ఏంటంటే చాలా మంచి లెటర్స్, కూల్ అండ్ కేర్గా చేస్తాయి. ఆ లెటర్స్తో పేర్లో ఉన్న వాళ్ళు కానీ అవన్నీ చేస్తాయి. అసలు అవి ఏంటి అనేది ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ లెటర్స్ తో చాలా మంది ఉంటారు. అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే బీకేఆర్ అనే మన పేరు మొత్తంలో ఎక్కడున్నా పర్లేదా, లేదా స్టార్టింగ్ లెటర్స్ చెప్తాను. స్టార్టింగ్ లెటర్స్ అవి స్టార్టింగ్ బి గాని కే గాని ఆర్ గాని ఇలా ఉంటది. దీని గురించి చెప్తాను. దీని గురించి చెప్పబోయే ముందు అసలు మనము న్యూమరాలజీ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉండాలి, ఇప్పుడు మనం అడిగేది, మీరు అడిగేది నాకు నేమ్ గురించి అడుగుతున్నారు. నేమ్ గురించి అడుగుతున్నాం. ఇక్కడ నేమ్ ఉండాలి ప్రతి ఒక్కరి వ్యక్తికి. ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. అది చాలా వీడియోలో చెప్పాను. ఆ మంచి మొబైల్ నంబర్ కూడా ఉండాలి. ఆ మొబైల్ నంబరు వీళ్ళకి ప్రొఫెషన్ కి తగ్గట్టు ఉందా లేదా. ఇప్పుడు మొబైల్ నంబర్స్ చాలా రేట్లు అయిపోయాయి. మనం చెప్పబట్టో లేకపోతే లక్కీ నంబర్స్ వస్తున్నాయి. ఈ లక్కీ నంబర్ ఇలా ఉంటే ఏంటన్నది మినిమం 5,000 నుంచి దాదాపు 2 lakhs వరకు కూడా మన ఏజెంట్స్ తీసుకుంటున్నారు. అది చాలా రేట్లు అంటే రేట్లు అయిపోయినాయి. ఆ విధంగా మినిమం 5,000, 10,000, 20,000 కూడా మినిమం తీసుకుంటున్నారు. కొన్ని ఫ్యాన్సీ నంబర్లు అయితే లక్షల్లో ఉన్నాయి. అంత నంబర్స్ కు డిమాండ్ పెరిగింది. కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీ నంబర్స్ అంటే అన్ని 7లు అన్ని 8లు అట్లా ఉంటాయి కదా, అట్లా తీసుకోవద్దు. ఏదైతే ప్రొఫెషన్ కి తగ్గట్టు కొన్ని నంబర్స్ ఉండాలి. 1, 4, 5, 6, 9 కంపల్సరీ నంబర్ లో ఉండాల్సిందే. అది ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కొన్ని పాయింట్స్ వాళ్ళ ప్రొఫెషన్ కి తగ్గట్టు తెలియదు కాబట్టి మనకు కూడా వాళ్ళ ప్రొఫెషన్ కి తగ్గట్టు ఇక్కడ యూనివర్సల్ గా చెప్పలేం. మనకు కన్సల్ట్ అయినప్పుడు నేను ఎట్లా చెప్తాను కాబట్టి చూస్ చేసుకోవచ్చు. అలానే నంబర్స్ రిపీట్ అవ్వకూడదు. నంబర్స్ రిపీట్ అవ్వదు. 2 times కన్నా ఏది రిపీట్ అవ్వకూడదు. కొన్ని నంబర్స్ 1 time రిపీట్ అవ్వాలి. అది కొంతమందికి నెగటివ్ ఉంటది. అది చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని నంబర్స్ ఎక్కువ రిపీట్ అవ్వాలి. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లో సరిగా రాని వాళ్ళకి ఆ నంబర్ ప్రభావం ఉంటుంది కాబట్టి అది చూసుకోవాలి. ఇదొకటి. నంబర్ గురించి, నేమ్ గురించి మనం నేను ఎట్లా చెప్తాను ఇప్పుడు క్లియర్ గా అవుతుంది. మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ కూడా మనకు ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎంత బాగుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంటది. వాళ్ళు పెళ్లి వరకు చాలా మంది బాగుంటారు. పెళ్లి తర్వాత ఈమె చేసుకున్నప్పటి నుంచి బాలేదని అతను అంటాడు, ఆమె అంటుంది. ఇతన్ని చేసుకున్న తర్వాత నా ప్రాబ్లం ఏందని చెప్పేసి భార్య అంటుంది, భర్త అంటాడు. అంటే వీళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ తప్ప వీళ్ళిద్దరు తప్పు లేదని నేను 100% చెప్తున్నాను. రీసెంట్ గా మనము 41 couples కి ఫస్ట్ రోజు రీమ్యారేజ్ చేసాము. చాలా సక్సెస్ఫుల్ గా అయింది. రేపు 19th కూడా చేస్తున్నాము. ఎవరైనా కావాలంటే కూడా రిజిస్ట్రేషన్ చేసి చేసుకోవచ్చు. తప్పకుండా. ఓకే, ఇది మ్యారేజ్, ఫ్యామిలీ బర్త్డే. దీన్ని క్లియర్ గా నేను చెప్పలేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చాలా మంచిది వచ్చింది. వాళ్ళ లైఫ్ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ పనిచేయదు. మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే చేసుకుంటామో ఆ మ్యారేజ్ డేట్ ప్రభావం 80% దీనికి రూలింగ్ చేస్తుంది మన లైఫ్ లో. అంటే అప్పటిదాకా మన డేట్ ఆఫ్ బర్త్ రూలింగ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ బర్త్డే అంటే ఫ్యామిలీకి ఏం జరగాలి, ఏం జరగకూడదు ఏంటి అన్నది అది చేస్తుంది. కొంత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కొంత తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రుల మ్యారేజ్ పైన ఇలా లైఫ్ ఆధారపడి ఉంటుంది. క్లియర్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 20% మాత్రమే పనిచేస్తుంది. ఇంకా మొత్తం మిగతా 80% మనల్ని రూలింగ్ మన మ్యారేజ్ డేట్ చేస్తుంది. ఆ మ్యారేజ్ డేట్ బాగుంటే 100%. ఇక్కడ మొబైల్ నంబరు, నేము, మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక వెహికల్ నంబర్ చాలా బాగుండాలి. మనం వెళ్ళినప్పుడు అది ఎటువంటి ఇబ్బందులు చేయకుండా, ఏం చేయకుండా ఉండడం కోసం మంచి వెహికల్ నంబర్ ఉండాలి. తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్, డబ్బు నిలవాలన్నా
ఏదైనా ట్రాన్సాక్షన్ బాగా జరగాలన్నా లేకుంటే మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చాలా అవసరం. ఇవన్నీ మనకు న్యూమరాలజీలో చాలా చాలా అవసరం. ఇవి చూసుకొని అన్నిటిని మార్చుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ గా కరెక్షన్ చేసుకోవాలి ఏదైనా బాగోపోతే. న్యూమరాలజీ పరంగా ఇక్కడ వరకు. ఇంకా మనకు నెగటివ్ స్ట్రెస్ అనేది మనకు ఇంట్లోనే స్టార్ట్ అవుతుంటది. ఆ నెగటివ్ స్ట్రెస్ నుంచి కూడా మనం తప్పించుకోవాలి. అప్పుడు మన బాడీ కరెక్ట్ గా మన ఆధీనంలో ఉండి మనము ఒక న్యూట్రల్ పద్ధతిలో వెళ్ళిపోతాం. న్యూట్రల్ గా ఉంటే ఏమవుతుంది, మనం ఏ గేర్ అయినా మనం వేసుకోవచ్చు. మనం ఎంత పని చేసినా కూడా రివర్స్ గేర్ పడుతుంటే అంటే అది నెగటివ్ వల్ల మన ఇంట్లో ఆ ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా చూసుకోవాలి క్లియర్గా. ఇవన్నీ కూడా అవసరం. ఇప్పుడు మీరు BKR స్టార్టింగ్ లెటర్స్ వస్తే ఏంటి అసలు అని అడిగారు. బి అంటే మనకి ఇందులో చంద్రతత్వాన్ని సూచిస్తుంది. కే కూడా సేమ్ చంద్రతత్వాన్ని సూచిస్తుంది. ఆర్ కూడా సేమ్ సూచిస్తుంది. కానీ BKR అది ఎప్పటికీ BKలో రెండు కూడా మారవు. ఓన్లీ చంద్రతత్వాన్ని రెండు పద్ధతులు ఉంటాయి. ఆ రెండు పద్ధతుల్లో సేమ్ ఉంటుంది. 6 లెటరు ఇంకొకటి 9 ప్రభావాన్ని చూపిస్తుంది, కుజుని తత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ బికి సంబంధించిన వాళ్ళు చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చూసుకోండి. కేకి సంబంధించిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి కే అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అనూహ్యంగా మనకు అదే KCR గారు కానీ KTR గారు కానీ ఇప్పుడు అన్ని రకరకాలుగా వాళ్ళ కింగ్ పేరు అని చెప్తాం. అంటే డబ్బుని కానీ ఒక తెలివితేటల్ని కానీ ఒక కూల్ గా, ఇప్పుడు చంద్రతత్వం అంటే ఏంటి, చాలా కూల్ గా డీల్ చేస్తారు. డీలింగ్ అలా ఉంటుంది, ప్రేమతత్వంతో ఉంటారు. ఇది పేరులో ఆ ప్రభావం చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వాళ్ళ మ్యారేజ్ తత్వం కానీ అది డిఫరెంట్, అది కూడా కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ తత్వం వేరే డిఫరెంట్ ఉంటుంది. ఇది పేరులో ఇక్కడ వరకు చెప్పుకోగలుగుతాం. బి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, బాంబే ఊర్ల పేర్లు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కే అంటే కోల్కతా కావచ్చు, ఇట్లా మరి బంగ్లాదేశ్ అని, ఇవన్నీ పేర్లు కూడా బీతో వచ్చినటివి అభివృద్ధి పదంలో బాగా జరుగుతుంటాయి. కే లెటర్స్ అట్లనే కోల్కతా తీసుకోవచ్చు. అలాగా కే వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు 6 లెటర్ ఉంది. 6లో చాలా మంది మనకు ముఖ్యమంత్రులైన రాజశేఖర రెడ్డి గారు కానించి రామోజీరావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇట ఈ 6 లెటర్ రమేష్ అనొచ్చు, చాలా ఉన్నాయి. రాఘవేంద్ర రావు అని అనొచ్చు. ఇవన్నీ చాలా 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 ఉన్నాయి సక్సెస్ఫుల్ పేర్లు. ఎందుకు అంటే రాహు ఎఫెక్ట్ ఉంది అన్నారు కదా సార్. అంటే రాహు ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ పేరు అది రాహు అంటాము. అంటే పవర్ఫుల్ లెటర్. 6 లెటర్ అంటే పవర్ అంతే. రాహు ప్రభావం కూడా 6 లెటర్ అంటే రాహుని 6ని అది సంబోధించవచ్చు. ఇప్పుడు 2 అంటే కూల్ అండ్ కేర్ అంటాం. 6 లెటర్ ఏంటి 9 సూచిస్తుంది కాబట్టి కొంచెము ఎక్కువ డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారు. BKలు కొంచెం తక్కువ ఉంటాయి. అంటే కూల్ గా వాళ్ళు డీల్ చేసుకుంటారు. బిజినెస్ పరంగా కానీ మనీ పరంగా కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనది కిరణ్ టీవీ అని కూడా కే లెటర్ కూడా ఆ పవర్ ఉంటుంది. 6 లెటర్ కూడా కొన్నిట్లో ఏంటంటే ఈ పేరులో బిది స్టార్టింగ్ ఉంటుంది, కే స్టార్టింగ్, 6 స్టార్టింగ్ అంటున్నాం. ఇక్కడ దీన్ని ఇంజిన్ లెటర్ అంటాం మేము. ఇంజిన్ లెటర్ ఏదైతే ఇంజిన్ లెటర్ పవర్ ఉందో ఈ ఇంజిన్ లెటర్ పవర్ చాలా పవర్ఫుల్. అంటే ఇంజిన్ ఎంత బాగుంటే అది అంత బాగా తీసుకెళ్తుంది. ఒక కార్ ఇంజిన్ కావచ్చు, ట్రైన్ ఇంజిన్ కావచ్చు. ట్రైన్ ఇంజిన్ ఇప్పుడు మనకు పూర్వకాలము మనకు బొగ్గులతో నడిచేది ఉండేది, తర్వాత డీజిల్స్ వచ్చాయి, తర్వాత కరెంటుతో ఉన్నది. ఇప్పుడు కరెంటుతో నడిస్తే మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి. అది మనకు బొగ్గులతో నడిచే ఇంజిన్ కావాలా మన పేరు అంటే కొంతమంది. ఇప్పుడు నేను రీసెంట్గా చాలా వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఎస్తో కానీ ఎంతో కానీ ఎల్తో కానీ ఇదేంటంటే ఈ ఇంజిన్స్ కొంచెం స్లో ఉంటాయి, పరిగెత్తుతాయి అవి కూడా. ఇప్పుడు బొగ్గుల ఇంజిన్ కూడా పరిగెత్తినాయి. ఆ కాలంలో మనం వెళ్ళినాము, అంతా జరిగింది. కానీ స్లో ఉంది, ఇంత ఫాస్ట్గా లేదు. కాబట్టి ఇది ఎంత ఫాస్ట్గా ఉండాలి అనేది మన డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్లో బి పెట్టాలా, కే పెట్టాలా, ఆర్ పెట్టాలా, ఇంకా వేరే లెటర్స్ కూడా ఉన్నాయి. అంటే మ్యాచింగ్ కూడా చూసుకోవాలి. ఇవి ఓన్లీ ఏంటంటే మీరు అడిగింది 2 గురించి అడిగారు. 2 నంబర్స్ దీనికి. ఇంకా 5 నంబర్ ఉంది, ఇంకా 6 నంబర్ ఉన్నాయి, ఇంకా 9 నంబర్ ఉన్నాయి, 1 నంబర్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్ని ఎట్లా ఉంటాయి అట్లా. మళ్ళీ ఇప్పుడు చాలా మంచి లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్. మనకు
ఇంజిన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత బాగా నడుస్తుంది. ఇప్పుడు మా వాళ్ళకు కొంతమందికి తెలిసో తెలియకుండా ఏం చేస్తారంటే స్టార్టింగ్ లెటర్ అలాగే పెడతారు, లోపల తీసుకొచ్చి యాడ్ చేస్తారు. నేను చెప్తాను, ఇంజిన్ తీసుకెళ్ళి ఒక ఇంజిన్ బాగాలేదు, మధ్యలో ఇంజిన్ తీసుకొచ్చి లేకపోతే లాస్ట్ లో పెడితే ఏమవుతుంది? పుష్ చేయగలుగుతుందా? ఫ్రంట్ అది రిపీటెడ్ కాదు. ఒక పేరు బాగాలేదు, ఆ పేరు బాగాలేని పేరుకి నంబర్స్ కరెక్ట్ గా వచ్చిండవు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి తీసుకొచ్చి మధ్యలో ఒక పవర్ఫుల్ లెటర్ యాడ్ చేస్తారు. పవర్ఫుల్ లెటర్ యాడ్ చేయడం మంచిదే, కానీ అది స్టార్టింగ్ లో యాడ్ చేయమంటున్నాను నేను. స్టార్టింగ్ లెటర్ పెట్టండి. మా వాళ్ళకి కూడా ఒక సూచన అనుకోండి, అది వాళ్ళు ఏ విధంగా తీసుకున్నా నో ప్రాబ్లం. అయితే స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లో ఆ ఇంజిన్ లెటర్ పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనం నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లాస్ట్ లో కాకుండా ఫస్ట్ లెటర్ ఒక ట్రైన్ ఇంజిన్ తీసుకుందాం, ఇక్కడ పేరు పక్కన పెడదాం. ట్రైన్ ఇంజిన్ తీసుకుందాం. ట్రైన్ ఇంజిన్ స్లోగా వెళ్తుంది, స్లోగా వెళ్ళే ఇంజిన్ కి ఏం చేస్తాం? ఇంకొక ఇంజిన్ పవర్ఫుల్ ఇంజిన్ పెడితే దాంతో పాటు అది రెండు పరిగెత్తాయి. కానీ తీసుకొచ్చి మధ్యలో పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక పేరు చెప్తాం, ఒక చిన్నగా ప్రకాష్ అనుకుందాం ఒక పేరు. ఆ పేరు పి లెటర్ అంటే 8. ఇప్పుడు మనం 2 గురించి మాట్లాడాం. బి లెటర్ చాలా పవర్ఫుల్ అన్నాం, కే లెటర్ పవర్ఫుల్, ఆర్ లెటర్ పవర్ఫుల్ అన్నాం. పి అనుకుందాం. పి ఏంటంటే 8 కి సంబంధించి. 8 ఎవరు? శని. శని ప్లానెట్ వచ్చేసి చాలా స్లో ఉంటది. ఆ ప్లానెట్స్ లో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు కూడా పీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ లైఫ్ లో జరిగేటివన్నీ కూడా స్లో అవుతుంటాయి. వీళ్ళకి ఒక పవర్ఫుల్ లెటర్ కావాలి. ఏం పెట్టాలి? ఒక ఎన్ లెటర్ కానీ ఒక బి లెటర్ తీసుకొచ్చి మధ్యలో ఎక్కడన్నా యాడ్ చేసేద్దాం అనుకుందాం. లేకుంటే ఇంకొక పి యాడ్ చేస్తారు మా వాళ్ళే. ఆ పీకి మధ్యలో ఇంకొక పి అన్నట్టు కే లెటర్ ఏదో ఒకటి యాడ్ చేసినాము అనుకుందాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎక్కడ ఈ 8ని ఏదైతే ఉందో పలికే విధానం ఎట్లా ఉంటది? ప్రకాశనే పలుకుతాడు కానీ వేరే పలకడు కదా. లేదు కదా. దీనికి ఒక బాను యాడ్ చేద్దాం, అంటే బి లెటర్ బాను ప్రకాష్ అన్నాం. ఆయనకు సెట్ అయిండాలి మళ్ళీ బాను, ఉట్టిగా ఏదో పెట్టడానికి కాదు. బాను ప్రకాష్ లేకుంటే త్రివిక్రమ్ బాను అంటాం కానీ అట్లా ఏదన్నా పేరు. ఇప్పుడు శ్రీనివాస్ అని ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు శ్రీనివాస్ అనే పేరు ఉంది. ఆయన పేరులో త్రివిక్రమ్ టీ లెటర్ యాడ్ అయింది. ఆయనకు బాగా సెట్ అయింది కాబట్టి ఆయన ఒక డైరెక్షన్ లో మంచి అద్భుతాలు సృష్టిస్తున్నారు. అనిల్ రావిపూడి గారు అని ఉన్నారు. అనిల్ రావిపూడిలో అనిల్లో నిల్ అక్కడ ఆయన అనిల్ అని పేరు పెట్టుకుంటే కనుక ఆయనకు ఒక ఇది అయిపోయేది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎందుకున్నారు? రావిపూడి అనేది నిల్ ఎండ్ కాకుండా రావిపూడి ఉంది అక్కడ. అనిల్ రావిపూడి అంటారు ఆయన. అనిల్ అని ఎవరు పిలవరు. అనిల్ అంటే ఎవరో అనిల్ తెలియదు. అనిల్ రావిపూడి అంటేనే డైరెక్టర్ గారు గుర్తుకొస్తారు. అంటే సార్ ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పిలిచే పేరులో ప్రభావం ఉంటుందా? పిలిచే పేరులో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఉంటుంది. తర్వాత వైబ్రేషన్ ఉంటుంది దానికి. ఇప్పుడు నిల్ అని, కిల్ అని. ఇప్పుడు నాగార్జున గారి అబ్బాయి అఖిల్ గారు ఉన్నారు. ఏ సినిమా తీసినా కూడా అది పోతుంది. అంటే ఎంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకున్నా, ఎంత ఇదైనా కానీ ఆయన తీసిన ప్రతిదీ ఫ్లాప్ అవుతుంది. వాళ్ళు ఎంత చేసినా ఎందుకు అలాగా జరుగుతుంది? కిల్ ఉంది, అఖిల్ అని మాత్రమే అంటున్నారు ఆయనని. అనిల్ గారు లాగా అనిల్ అనట్లేదు, ఆయనను అఖిల్ గారు అని అఖిల్ అనే పిలుస్తారు. అట్లా కిల్ అయిపో. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఆయన చేసే పనులు కానీ, ఆయన మంచి టాలెంట్ లేని వ్యక్తి అది కాదు. మంచి టాలెంట్ ఉంది, డాన్స్ పరంగా బాగున్నారు, అన్ని రకాల పర్ఫార్మెన్స్ ఉంది. ఆ పేరులో కిల్ అయిపో. ఆ ప్రాజెక్ట్ ఆయన చేసే ప్రతి పని కిల్ అవుతుంది అక్కడికి. వేరే వాళ్ళ కిల్ అంటే చంపడం కాదు, మనం చేసే పనులు అది గ్రోత్ లేకుండా అక్కడికి ఎండ్ అయిపోతుంది. అది ఆ విధంగా పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ లెటర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలో. ఇప్పుడు కొంతమందికి 2 పేర్లు ఉంటాయి కదా సార్. అవును. అలాంటప్పుడు ఒక్క పేరుతోనే పిలుస్తూ ఉంటారు కదా. ఒకవేళ సెకండ్ లెటర్ అది బాండ్ ఉంటే దాంతో పిలిస్తే అప్పుడు ఏదైనా ఉందో, ఏదైనా స్టార్టింగ్ లెటర్ బి గానీ, కే గానీ, ఆర్ గానీ ఇవి బాగుంటాయి. ఆ బాగున్నది వీళ్ళకి సెట్ అయిందా లేదా అవి చూసుకొని అంటే డేట్ ఆఫ్ బర్త్ కిను అలానే వీళ్ళ నేమ్ కి కరెక్ట్ గా లింక్ కరెక్ట్ గా ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకంటే కొంతమంది చేసుకోలేం, సరే ఏదో కొంచెం మధ్యలో పెద్ద ఏజ్ వాళ్ళం కాబట్టి. పిల్లలకైతే ఇప్పుడు కరెక్ట్ గా
తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. 10th క్లాస్ లోపు వాళ్ళకి కన్సల్టేషన్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం, ఓన్లీ 469 తీసుకుంటున్నాం. చిన్న 10th ఇంటర్ వాళ్ళ వరకు ఏదన్నా వాళ్ళకు ప్రాబ్లం ఉంటే నేమ్ కరెక్షన్స్ అంటే ఓన్లీ కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. నేమ్ ఏదన్నా ఉంటే కనుక దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ బాగుందా లేదా తెలుసుకోవడం కోసం, వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం 469 పెట్టాం. మొన్న రీసెంట్గా ఒక ఆమె సేమ్ నేమ్ చేంజ్ చేసేయండి ఇట్లా బాగాలేదు అది ఇది అని చెప్పారు. వాళ్ళ సర్నేమ్కి కొంతమంది సర్నేమ్ చూసుకుంటుంటారు. సింపుల్గా చెప్తాను, ఒక 6 లెటర్తో అబ్బాయి పేరుంది, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే లర్నర్ అనమాట, న్యూమరాలజీ లర్నర్ తీసుకుంటున్నారు. మీది ఇలాగా అబ్బాయి పేరు పూర్తి నేమ్ చూస్తే 7లో వస్తుంది, అంటే విత్ సర్నేమ్తో. సర్నేమ్ అసలు లెక్క తీసుకోవద్దు, అది ఓన్లీ మనకు సర్టిఫికెట్స్ లో ఉంటుంది, లేకపోతే ఆధార్లో ఉంటుంది. పిలిస్తే ఓకే, పిలిస్తే దాన్ని మనం కన్సిడర్ చేయాలి. పిలవట్లేదు అసలు, ఆ పేరుతో అబ్బాయిని 6 లెటర్తోనే పిలుస్తున్నారు, ఫుల్ నేమ్ తో పిలుస్తున్నారు, అది అక్కడి వరకే ఉంటుంది దాని పేరు. ఉదాహరణకు మా సర్నేమ్ సుద్దూల చంద్రమౌళి యాదవ్ మాది, అయితే నేను ఎక్కడ పెట్టుకోవట్లేదు, అది ఎస్ అసలు మంచిది కాదని చెప్పేసి దాన్ని వదిలేసాను. నా ఆధార్లో ఉంటుంది, నా సర్టిఫికేట్ లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. చంద్రమౌళి యాదవ్ అనే నాది డిస్ప్లే అవుతుంది ఎక్కడైనా పేరు, అది మాత్రమే అలా ఉంటేనే ఓకే. ఏదైనా పిలుస్తామో దానికే వైబ్రేషన్ ఉంటుంది, అదే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె ఏం చేశారంటే అడిగారు, ఇట్లా నాకు ఇట్లా మీ దగ్గర నేమ్ కరెక్షన్ కి ఎంత తీసుకుంటారు, నేమ్ చేంజ్ చేస్తే అంటే ఇట్లా సోన్సో అమ్మ అని చెప్పాను. మరి ఆమె అసలు ఏం ఆలోచించట్లే, అబ్బాయి పేరు మార్చాలని ఆలోచిస్తుంది, ఇంత అవుతుంది అమ్మా అని చెప్పాను. ఓకే చేస్తానన్నారు. అమ్మ ఫస్ట్ ఇది కాదు, మీరు నాకు పేమెంట్ చేయడం కాదు, ఇంత అమౌంట్ మీరు చేస్తారు, నాకు వద్దు అట్లా. ఫస్ట్ 469 పేమెంట్ చేయండి. అబ్బాయి నేమ్ ఎలా ఉంది, అబ్బాయిలో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా అని చూసాను. చూస్తే వేశారు, చెప్పిన అమ్మ పేరంతా బాగుంది, మీరు అది 7లో వస్తుంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కదంతా నేమ్ బాగుంది, మీరు ఏ చేంజెస్ వద్దు, మీరు ఇచ్చే డబ్బులు కూడా నాకు వద్దు, అస్సలు చేంజెస్ చేయకండి, బాబు నేమ్ చాలా బాగుంది, 6 లెటర్ చాలా పవర్ఫుల్ అమ్మా, అది వచ్చిన పేరుని మళ్ళీ దానికి ఖర్చు పెట్టి నాకు కొంచెం ఇచ్చి అక్కడ కొంచెం ఇచ్చి మీరు తిరిగి ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్కి చెప్పండి, లర్నర్ వాళ్ళు ఓన్లీ సర్నేమ్తో దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పిలిచినప్పుడే వీళ్ళు ఎట్లా పిలవరు, ఆ సర్నేమ్ని ఎప్పటికీ పిలవరు, అదేంటంటే అసలు అది పిలిచే ఇది కూడా లేదు, అందుకని ఇది అట్లా వదిలేసేయండి అమ్మా, మీరు ఇది పెట్టుకోండి, ఏం వేరే ఎక్స్ట్రా పేమెంట్స్ ఎక్కువ చేయండి, అలా ఉండండి అని చెప్పాను. అంటే కొందరు భయపడిపోతారు, గురించి అంటే ఈజీగా ఖర్చు పెట్టేస్తారు, అందుకనే వద్దని చెప్పాను, కోసం అంటే వెంటనే ఇచ్చేసారు అంతే క్లియర్ గా, అందుకనే వద్దు ఇలా పెట్టుకోకండి, ఏదన్నా ఉంటే మాట్లాడండి. ఆమె ఫోన్ నంబర్ బాగాలేదు, ఫస్ట్ భయాన్ని సృష్టించే ఫోన్ నంబర్ అనమాట, అందుకే మీరు ఇలా భయపడ్డారమ్మా, మీ ఫోన్ నంబర్ చేంజ్ చేసుకోండి. నంబర్ 8లు చాలా ఎక్కువ ఉన్నాయి, 5 8లు ఉన్నాయి, అంటే ఎవరు ఏం చెప్పినా కూడా హైరాణ పడిపోయి భయపడి పెట్టే ఫోన్ నంబర్ అది. 8లో అసలు 8 నంబరు 1 లేదా 2 ఉండాలి, అట్లా 8లు ఎక్కువ ఉన్నాయి. మీకు ఈ విధంగా ఇలా జరిగిందమ్మా, మీరేమొద్దు మీ నంబర్ మార్చుకోండి, అదొక్కటే మీకు సొల్యూషన్ ఉంది, వేరే ఏం చేంజ్ చేసుకోవద్దని చెప్పాను, అది క్లియర్ అయిపోయింది అట్లా. అయితే ఇది ఈ వీడియో. సో పీకేఆర్ అనేది నెంబర్స్ చాలా పవర్ఫుల్ అని చెప్తారు, బెస్ట్ అన్నమాట. ఓకే, సో విన్నారు కదండి, బీకేఆర్ నెంబర్స్ అనేది న్యూమరాలజీ ప్రకారం చాలా లక్కీ పేర్లంట, లెటర్స్. కాకపోతే ఏంటి అంటే మన డేట్ ఆఫ్ బర్త్కి అవి మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా మనం చూసుకోవాలి. సో మీరు కనుక సార్తో మాట్లాడాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు సార్తో క్లియర్గా మాట్లాడి మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే సార్.